వెల్కమ్ టు దిస్ ఛానల్. హై వాల్యూ మెన్ ఎప్పుడు ఆర్డినరీ పీపుల్ కంటే వారి జీవితాన్ని చాలా గొప్పగా జీవిస్తారు. వీరి అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు 99% అబ్బాయిలు మాట్లాడే విధంగా కాకుండా వీరు చాలా డిఫరెంట్గా మాట్లాడతారు. ఇలా మాట్లాడే విధానాన్ని అమ్మాయిలు ఇష్టపడతారు. హై వాల్యూ మెన్ ఏం చేయకుండా కూడా అమ్మాయిలలో కొంచెం భయపడేలా, కంగారు పడేలా చేస్తారు. అదే మనం ఒక యావరేజ్ గాయని చూసినట్లయితే అందమైన అమ్మాయిలు లేదా ఒక అందమైన అమ్మాయి తన దగ్గరగా వచ్చినప్పుడు అతను టెన్షన్తో కంగారు పడుతూ అతనికి తెలియకుండానే ఒక ఫూలిష్ పర్సన్లా ప్రవర్తిస్తాడు. సో ఈ విధంగా మీరు ఇబ్బంది పడకుండా మీరు మీ డేటింగ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటున్నట్లయితే ముందు మీరు హై వాల్యూ మెన్ అమ్మాయిలతో ఇలా మాట్లాడతారని తెలుసుకోవాలి. ఈ విషయం గురించి మీరు డీటెయిల్గా తెలుసుకునే ముందు ఇక్కడ ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అదేంటంటే కొంతమంది అమ్మాయిలు నిజంగానే చాలా అందంగా ఉంటారు. బట్ వాళ్ళు కూడా మనలాంటి మనుషులే అని మీరు అర్థం చేసుకోవాలి. డైలీ మనం చేసే పనులే వాళ్ళు కూడా చేస్తారు. న్యాచురల్ కాల్స్ నుండి మొదలుకొని మార్నింగ్ నిద్ర లేవగానే అందరికీ వచ్చినట్టే తన నోటి నుండి కూడా బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. సో అందుకనే అమ్మాయిలను మీ నెత్తినెక్కించుకోవడం ఆపేయండి. హై వాల్యూ మెన్ ఎప్పుడు ఒక అమ్మాయి తను ఎంత అందంగా ఉన్నా కానీ తనని ఒక నార్మల్ పర్సన్లా చూస్తాడే తప్ప తనని ఒక దేవతను మాత్రం ఎప్పటికీ చూడడు. ఎందుకంటే అతనికి తెలుసు అతని మనసులో మరొక అమ్మాయిని రీప్లేస్ చేయొచ్చని. ఇక్కడ తప్పుగా అర్థం చేసుకోకండి. ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ ప్రపంచంలో చాలా మంది అందమైన అమ్మాయిలు ఉన్నారని ఈ హై వాల్యూ మెన్ నమ్ముతారు. ఇక్కడ పర్ఫెక్ట్ అమ్మాయిలంటూ ఎవరూ లేరని కూడా వారికి తెలుసు. ఇలా వీరు ఉండడం వల్ల ఇది వారు అమ్మాయిలతో మాట్లాడడం అలాగే వారితో ప్రవర్తించే తీరుపై ఒక పాజిటివ్ ఎఫెక్ట్ని చూపిస్తుంది. ఇవి చాలా బేసిక్స్కి సంబంధించిన విషయాలు. బట్ ఈ విషయాలను చాలామంది అబ్బాయిలు అర్థం చేసుకోరు. ఇప్పుడు మనం ఈ వీడియోలో కొంచెం డీప్గా వెళ్ళి డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో మనం హై వాల్యూ మెన్ అమ్మాయిలతో మాట్లాడే 5 వేస్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, స్మాషర్ ఈగో. చాలామంది అమ్మాయిలకు ఈగో అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. వారిలో ఈ ఈగో రావడానికి గల కారణం ఏంటంటే వీరు సిల్లీగా లేదా ఫూలిష్గా ఉండే అబ్బాయిలచే ప్రతిరోజు పొగడుతులను, మీనింగ్లెస్ రెస్పెక్ట్ని పొందుతుంటారు. ఈ కారణం వల్లే కొంతమంది అమ్మాయిల్లో ఈ ఈగో అనేది పీక్స్లోకి వెళ్ళిపోతుంది. ఒక అమ్మాయికి తన ఈగో అనేది పీక్స్లో ఉన్నప్పుడు హై వాల్యూ మెన్ దాన్ని చాలా ఈజీగా పసిగడతారు. ఇలా తెలుసుకున్న తర్వాత తనతో హంబుల్గా తనకు తన రియాలిటీ ఏంటి అని కొంచెం ఘాటుగా చెప్పాలంటే తన విలువ ఎంత అని ఆ అమ్మాయికి తెలిసేలా చేస్తాడు. దీని మీనింగ్ ఏంటంటే అతను తనతో ఆర్గ్యుమెంట్కి దిగుతాడు అని కాదు. అతను తనతో ఎలా నడుచుకుంటాడంటే ఆ అమ్మాయి తనేమంత స్పెషల్ కాదు, తను కూడా అందరిలాంటి నార్మల్ అమ్మాయి అనే విధంగా ఆ అమ్మాయిని ఫీల్ అయ్యేలా చేస్తాడు. సింపుల్గా చెప్పాలంటే ఈ ప్రపంచంలో తనని మించిన అమ్మాయి లేదు అని అనుకునే అమ్మాయిలకు ఈ ప్రపంచంలో ఇంకా చాలా మంది అందమైన అమ్మాయిలు ఉన్నారని, సో యు ఆర్ నాట్ స్పెషల్ అనే విధంగా ఆ అమ్మాయిని రియలైజ్ అయ్యేలా చేస్తాడు. ఒకసారి ఇలా ఊహించుకోండి, ఒక రూమ్లో చాలా మంది యావరేజ్ గైస్ ఉన్నారు. వీరందరూ అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి వివిధ రకాలుగా ప్రయత్నిస్తున్నారు. బట్ అందులో ఒక వ్యక్తి అందరికంటే చాలా డిఫరెంట్గా ఉన్నాడు. ఇతను అందరిలాంటి యావరేజ్ గాయ్ కాదు. ఇతను ఆ అమ్మాయిని ఎలా ట్రీట్ చేస్తున్నాడంటే ఆ అమ్మాయి తనేమంత స్పెషల్ కాదు అనే విధంగా ఆ అమ్మాయిని ట్రీట్ చేస్తున్నాడు. ఇలా అతను చేయడం వల్ల ఆ అమ్మాయికి తన రియాలిటీ ఏంటి అని అర్థమవుతుంది. మీరు చూసినట్లయితే హై వాల్యూ మెన్ వీరెప్పుడు వీళ్ళని వీరు డిసిప్లిన్తో హార్డ్ వర్క్ చేస్తూ వాళ్ళని వారు ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తుంటారు. ఒక అమ్మాయి యొక్క జస్ట్ తన లుక్స్ చూసి ఆ అమ్మాయి అతనికి ఈక్వల్ అని ఎప్పటికీ ఒప్పుకోడు. ఆ అమ్మాయికి ఉన్నటువంటి మీనింగ్లెస్ ఈగో కంటే ఆ అమ్మాయి చాలా బెటర్ పర్సన్ అని తనకు తానుగా అతనికి తను ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పచ్చి నిజం ఏంటంటే ఎప్పుడైతే ఒక హై వాల్యూ మెన్ అమ్మాయిల యొక్క ఈగోని ఒక టిష్యూ పేపర్లా తీసి పాడేస్తాడో ఇలా చేయడం వల్ల అమ్మాయిలకు పైకి ఇది నచ్చకపోయినా సరే సీక్రెట్లీ దీన్ని వాళ్ళు ఇష్టపడతారు. అమ్మాయిలు హైపోగమస్కి చెందినవారు. దీని మీనింగ్ ఏంటంటే అమ్మాయిలు ఎప్పుడు వారు కోరుకునే పార్ట్నర్ వారికంటే చాలా బెటర్గా ఉండాలని కోరుకుంటారు. అమ్మాయిలు ఎప్పుడు తనకి ఈక్వల్గా లేదా తనకంటే తక్కువగా వాల్యూ ఉండే అబ్బాయిలకు అస్సలు అట్రాక్ట్ అవ్వరు. ఈవెన్ అతను ఎక్కువగా డబ్బు సంపాదిస్తున్నాడా అలాగే తనకంటే ఎక్కువగా ఇంటెలిజెంట్ అయినా కానీ అమ్మాయిలు పట్టించుకోరు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి యొక్క ఈగోకి ఎక్కువ సార్లు లొంగిపోవడం వల్ల ఆ అమ్మాయి ఇతన్ని ఒక లో వాల్యూ మెన్లా చూడడం మొదలెడుతుంది. హై వాల్యూ మెన్కి వారికి వారి యొక్క వాల్యూ ఏంటి అని బాగా తెలుసు. ఇలా వారి గురించి వారు తెలుసుకోవడం వల్లే వీరు అమ్మాయిల ఈగోని స్మాష్ చేయడంలో ఎక్స్పర్ట్స్గా మారారు. అమ్మాయిల యొక్క మీనింగ్లెస్ ఈగోని ఇలా తగ్గించాలి అని ఫ్యూచర్లో వచ్చే వీడియోస్లో ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఆ వీడియోస్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
నెంబర్ 2, డిఫరెన్స్ ఇన్ కాంప్లిమెంట్స్. జనరల్గా అమ్మాయిలందరూ రెగ్యులర్గా పొగడుతలను పొందుతూ ఉంటారు. సో అందుకని మీరు ఎప్పుడైతే ఒక అమ్మాయిని పొగుడుతారో వారంతలా మిమ్మల్ని పట్టించుకోరు. బట్ ది సేమ్ టైం వారు డైలీ వాళ్ళు గుర్తించబడాలి అని కోరుకుంటూ ఉంటారు. హై వాల్యూ మెన్కి ఒక అమ్మాయికి కాంప్లిమెంట్స్ ఎలా ఇవ్వాలి అని చాలా బాగా తెలుసుంటుంది. ఇంతకుముందు చెప్పిన విధంగా చాలామంది అమ్మాయిల్లో ఈగో అనేది పీక్స్లో ఉంటుంది. బట్ కొంతమంది అమ్మాయిలు మాత్రమే చాలా స్వీట్గా, హంబుల్గా ఉంటారు. యావరేజ్గా ఉండే అబ్బాయి ఎప్పుడు అమ్మాయిని కలవాలా లేదా అని ఆలోచిస్తూ కూర్చుంటాడు. అదే హై వాల్యూ మెన్ని కనుక చూసినట్లయితే టైం వేస్ట్ చేయకుండా ఆ అమ్మాయిని ఇతను కలవడానికి ఆ అమ్మాయికి అసలు వాల్యూ ఉందా లేదా అని వితిన్ సెకండ్స్లో డిసైడ్ చేస్తాడు. ఆ అమ్మాయి కనుక ఆ వాల్యూ అనేది ఉంటే తనని వెంటనే కలిసి తనను తాను పరిచయం చేసుకుని ఆ టైంలో అతను ఆ అమ్మాయికి కొన్ని కాంప్లిమెంట్స్ లాంటివి ఇవ్వాలని అనిపిస్తే ఇచ్చేసి తరువాత అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆ అమ్మాయితో గేమ్స్ ఆడుతూ తన ఈగోని పెంచడానికి అతని దగ్గర టైం లేదు కాబట్టి. తను అందంగా ఉందని అతనికి అనిపిస్తే ఆ అమ్మాయికి తను అందంగా ఉందని తనకి కాంప్లిమెంట్ ఇవ్వచ్చు. బట్ ఆ ఒక్క కాంప్లిమెంట్ మాత్రమే తను అతని నుండి పొందగలదు. ఎందుకంటే నెక్స్ట్ కాంప్లిమెంట్ని తనే అతని దగ్గర నుండి సంపాదించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే హై వాల్యూ మెన్ ఎప్పుడు కూడా అమ్మాయిలను అతని పొగడ్తలతో ముంచెత్తడు. ఒక ఫూలిష్ మెన్లా అమ్మాయిల చుట్టూ తిరగడం లాంటివి చేయడు. ఒక ఫూలిష్ మెన్ ఎలా ఉంటాడంటే అతని వాల్యూ ఏంటి అని అతను తెలుసుకోకుండా అమ్మాయిలను పనికిరాని పొగడ్తలతో ముంచెత్తుతూ తను చాలా గొప్ప అమ్మాయి, ఈ ప్రపంచంలో ఆ అమ్మాయిని మించిన వారు ఎవరూ లేరు అనే విధంగా కొంతమంది ఫూలిష్ మెన్ బిహేవ్ చేస్తూ ఉంటారు. మరికొంతమంది అబ్బాయిలైతే అమ్మాయిలకు కుప్పల కొద్ది వాట్సాప్ మెసేజెస్ని కాంప్లిమెంట్స్ రూపంలో అమ్మాయిలకు పంపిస్తూ ఉంటారు. అదే మనం హై వాల్యూ మెన్ కనుక చూసినట్లయితే అతను ఇచ్చే కాంప్లిమెంట్స్ అనేవి చాలా జెన్యూన్గా, రియల్గా ఉంటాయి. యూజ్లెస్ కాంప్లిమెంట్స్ ఆర్ అతిగా అమ్మాయిలను పొగడడం లాంటివి వీరు చేయరు. ఇక్కడ డిఫరెన్స్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఏంటంటే హై వాల్యూ మెన్ ఎప్పుడు అదే పనిగా ఒక అమ్మాయికి ఎప్పుడు పనికిరాని కాంప్లిమెంట్స్ లాంటివి ఇవ్వడు. అందుకనే ఇతని కాంప్లిమెంట్స్ అనేవి మిగతా అబ్బాయిల కాంప్లిమెంట్స్ కంటే 1000 రెట్లు గొప్పవిగా అమ్మాయిలు భావిస్తారు. నెంబర్ 3, హౌ టు స్పీక్ అండ్ ఎగ్జిట్. చాలామంది అబ్బాయిలు ఒక అమ్మాయిని ఎలా కలవాలి, తనతో ఎలా మాట్లాడాలి అనే విషయంపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. బట్ ఎంతవరకు మాట్లాడాలి అనే విషయాన్ని అస్సలు పట్టించుకోరు. అమ్మాయిలను కలిసి వారితో మాట్లాడడం ఎంత ఇంపార్టెంటో ఎంతవరకు వారితో మాట్లాడాలి అనే విషయం కూడా తెలిసిండడం కూడా అంతే ఇంపార్టెంట్. ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోండి. ఒక అమ్మాయిని మొదటిసారి కలిసిన ప్రతిసారి మీరు ఎక్కువగా మాట్లాడాల్సిన పని లేదు. ఇది ఎలా ఉండాలంటే చాలా సింపుల్గా మిమ్మల్ని మీరు హలో అని పరిచయం చేసుకుంటే సరిపోద్ది. మీరు ఒక అమ్మాయితో ఎక్కువసేపు మాట్లాడుతున్నారు లేదా మాట్లాడాలని అనుకుంటున్నారు. ఆ టైంలో మీరు ఆ అమ్మాయిని తన గురించి మాట్లాడమని చెప్పండి. ఎందుకంటే అమ్మాయిలు వారి గురించి వారు మాట్లాడడానికి చాలా ఇష్టపడతారు. ఒకవేళ ఆ అమ్మాయి తన గురించి మాట్లాడడం ఆపేస్తే ఆ టైంలో ఆ అమ్మాయి గురించి మరికొన్ని ప్రశ్నలు ఆ అమ్మాయిని అడగండి. అలాగే తను మిమ్మల్ని ఏదైనా క్వశ్చన్ అడిగిందనుకోండి, మీరు చెప్పే ఆన్సర్ ఎలా ఉండాలంటే జస్ట్ 1 లైన్ ఆన్సర్ కాకుండా క్లియర్గా, అర్థవంతంగా, చాలా క్లుప్తంగా మాట్లాడండి. ఇలా కొన్ని నిమిషాలు తనతో మాట్లాడిన తర్వాత తనతో తన పేరు ఉపయోగించి లైక్ ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ ఉమా అని చెప్పి వి విల్ మీట్ అగైన్ అని చెబుతూ అక్కడి నుండి వెళ్ళాలి. సో ఈ విధంగా మీరు ఒక అమ్మాయిని కలిసి అక్కడి నుండి వెళ్ళిపోవాలి. మీరిద్దరూ మాట్లాడుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఎలా ఫీల్ అవ్వాలంటే చాలాసేపటి వరకు తనే మాట్లాడిందని, మీరు ఎక్కువగా మాట్లాడకుండా చాలా మిస్టీరియస్ పర్సన్లా ఉన్నారని తను ఫీల్ అవ్వాలి. గుర్తుంచుకోండి, మీరే ఆ అమ్మాయిని కలిశారు. సో మీరే ఆ సంభాషణను కంప్లీట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. హై వాల్యూ మెన్ ఎప్పుడు కూడా గంటల కొద్దీ అమ్మాయిలతో మాట్లాడరు. ఎందుకంటే వారి టైంకి వారు చాలా వాల్యూ ఇస్తారు కాబట్టి. నెంబర్ 4, స్టాప్ లుకింగ్ ఫర్ వ్యాలిడేషన్. లో వాల్యూ మెన్ ఎప్పుడు గుర్తింపు కోసం పరిగెడుతూ అమ్మాయిలు వారు అతని గురించి ఏమనుకుంటున్నారని వారిని అడుగుతూ ఉంటాడు. ఇలాంటి అబ్బాయిలు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే నేను ఎలా ఉన్నానో, బాగున్నానా అంటూ అమ్మాయిలను అడుగుతూ ఉంటారు. ఇలా వారు అడగడం వల్ల ఇతను ఒక ఇన్సెక్యూర్డ్ పర్సన్ అని ఆ అమ్మాయి ఇతని గురించి అర్థం చేసుకుంటుంది. ఈ విధంగా హై వాల్యూ మెన్ అమ్మాయిలను అడగరు. వారికి అడగాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అతనికి తన వాల్యూ ఏంటి అని క్షుణ్ణంగా తెలుసు. అతను చూడ్డానికి బాగుంటాడని కూడా అతనికి తెలుసు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఒక మగాడిలో ఉన్నందుకు అమ్మాయిలను ఈ విధంగా అడగడం కంటే సైలెంట్గా ఉండడం చాలా బెటర్. ఎందుకంటే అమ్మాయిలతో ఎలా మాట్లాడాలి అనే విషయంలో మనం చూసినట్లయితే అమ్మాయిలతో ఏం మాట్లాడకూడదు అనే విషయం కూడా అబ్బాయిలకు తెలియాలి. చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు మాట్లాడడం స్టార్ట్ చేసే ముందే వాళ్లకు మూడ్ ఆఫ్ చేసేస్తారు. వాళ్ళను మాట్లాడనివ్వకుండా వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని చెడగొడతారు. నెంబర్ 5, మిస్టరీ.
అమ్మాయిలు రహస్యాన్ని ఇష్టపడతారు. హై వాల్యూ మెన్ ఎప్పుడూ చాలా రహస్యంగా ఉంటారు. రహస్యంగా అంటే ఈ హై వాల్యూ మెన్ అనేవారు వీరు అంచనా వేయలేని విధంగా ఉంటారు. ఇక్కడ రియాలిటీ ఏంటంటే చాలామంది అబ్బాయిలు అమ్మాయిలకు ఎందుకు నచ్చరంటే వీళ్ళను అమ్మాయిలు చాలా ఈజీగా అంచనా వేయగలుగుతారు కాబట్టి. ఆ అమ్మాయికి ముందే తెలుసు ఇటువంటి అబ్బాయిలు ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా రెస్పాండ్ అవుతారని. ఏ టైంలో ఇతను తనకి మెసేజ్ చేస్తాడు, ఏ టైంలో ఫోన్ చేస్తాడని. ఈ కారణం వల్లే అమ్మాయిలు ఇటువంటి అబ్బాయిలపై చాలా బోరింగ్గా ఫీల్ అవుతారు. హై వాల్యూ మెన్కి వీరికి మిస్టరీ గురించి చాలా బాగా తెలుసుంటుంది. అతను ఆ అమ్మాయికి ఎప్పుడు సేమ్ టైంలో టెక్స్ట్ చేయడం లాంటివి చేయడు. అలాగే ప్రతిసారి ఒకే విషయాన్ని పదే పదే చెప్పడం లాంటివి చేయడు. కొన్నిసార్లు కొంత లేట్గా రెస్పాండ్ అవుతాడు. అలాగే మరికొన్నిసార్లు మెసేజ్ చేయడం కంటే డైరెక్ట్గా కాల్ చేయడం లాంటివి చేస్తూ ఉంటాడు. అతనికి ఉన్న ఆల్ ప్రాబ్లమ్స్ గురించి ఆ అమ్మాయితో డిస్కస్ చేయడు. అలాగే తన కెరీర్ గురించి కూడా డీటెయిలింగ్స్ లాంటివి ఇవ్వడు. ఆ అమ్మాయి ఎప్పుడైతే ఇతను జెలస్గా ఫీల్ అయ్యేలా చేయడానికి ట్రై చేస్తుందో ఆ టైంలో ఇతను అస్సలు రియాక్ట్ అవ్వడు. అతను జెలస్గా ఫీల్ అవ్వడానికి తను ఏదైతే చేస్తుందో అది కంప్లీట్గా ఫెయిల్ అవుద్ది. ఎందుకంటే అతని మైండ్లో ఏం రన్ అవుతుందని ఆ అమ్మాయి అర్థం చేసుకోలేకపోతుంది కాబట్టి. చివరిగా ఆ అమ్మాయి ఆ పర్సన్ గురించి ఏం అర్థం చేసుకుంటుందంటే ఇతను నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు, ఏం చెప్పబోతున్నాడని అంచనా వేయడం చాలా కష్టమని ఆ అమ్మాయి అర్థం చేసుకుంటుంది. సో ఈ వీడియో ఇక్కడి వరకే అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.